అందరికీ నమస్కారం. రేపు బుధవారం చాలా మంచి రోజు. సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల మధ్యలో మందార ఆకుతో ఇలా చేస్తే చాలు, ఒక గంటలో డబ్బు కష్టాలు పోయి కట్టలు కట్టలుగా వస్తాయి. కష్టాలన్నీ పోతాయి, సమస్యలు బాధలన్నీ పోతాయి. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. బుధవారం రోజు మందార ఆకుతో ఇలా చేయడం వలన చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. మనిషి అన్నాక ఎప్పుడో ఏదో ఒక కష్టం అనేది వస్తూనే ఉంటుంది. కానీ కొంతమందికి అసలు గ్యాప్ లేకుండా ఎప్పుడు కష్టాలు అనేవి వస్తూ ఉంటాయి. కలికాలంలో అందరినీ బాధపెట్టే సమస్య ఏదైనా ఉందంటే అది ఈ డబ్బు సమస్య. దాదాపు అందరూ కూడా డబ్బు లేకపోవడం వలన ఎంతో ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అప్పుల సమస్యలు కావచ్చు, సంపాదించిన ధనం చేతిలో నిలవకపోవడం కావచ్చు, ఏదో ఒక విధంగా ధన సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. మనకున్న ఎటువంటి ధన సమస్యలైనా సరే తొలగించే శక్తి ఈ మందార ఆకులకు ఉంది. మందార పూలను పూజకు వాడతారు. మందార చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంది కనుక ఈ మందార ఆకులతో ఈ పరిహారాన్ని మీరు చేసుకుంటే మీ కష్టాల నుండి మీరు బయటపడతారు. మీ బాధల నుండి బయటపడగలుగుతారు. జాతక దోషాలు పోతాయి. చాలా మంచి ఫలితాలు వస్తాయి. మరి ఇంతకీ బుధవారం రోజు మందార ఆకుతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మా ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పూర్తిగా చూడండి. ఒకసారి నడిచి వెళ్తూ అలసటగా ఉంటే ఒక చెట్టు కింద కూర్చున్నాడు. ఎదురుగా ఉన్న ఇంట్లోని గృహస్థుడు ఆయన్ని చూసి తమ ఇంట్లోని వారికి వచ్చి కొంచెం సేపు విశ్రాంతి తీసుకోమని కోరాడు. సాధువుకి మంచి భోజనం పెట్టి చీకటి పడింది కదా, ఈ పూటకి ఇక్కడే ఉండమని కోరాడు. ఆ ఇంటి యజమాని మాటల్లో తన కష్ట సుఖాలు ముచ్చటిస్తూ యజమాని సాధువుతో ఏమిటోనండి, సంసారం సుఖం లేదండి, మీ జీవితమే హాయి అన్నాడు. ఆ మాటలు విన్న వెంటనే సాధు అయితే నా వెంట రా, నీకు మోక్ష మార్గం చూపిస్తాను అన్నాడు. అప్పుడు ఆ యజమాని కంగారు పడుతూ పిల్లలు చిన్నవాళ్ళు, వాళ్ళను పెంచి పెద్ద చేయాలి కదా అన్నారు. ఇక సాధు ఏమీ మాట్లాడలేదు. మరునాడు వెళ్ళిపోయాడు. అలా కొన్ని సంవత్సరాలు గడిచాయి. ఆ సాధువు మరలా అదే మార్గంలో వస్తూ ఆ ఇంటిని చూసి ఆగాడు. ఆయన్ని చూసి యజమాని మళ్ళీ సాదరంగా ఆహ్వానించి అతిథి మర్యాదలు చేశాడు. యజమానితో సాధువు ఇలా అన్నాడు, పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు కదా, నా వెంట రా, నీకు మోక్ష మార్గం చూపిస్తాను అన్నాడు. అప్పుడు యజమాని తడబడుతూ ఇప్పుడే కాదు స్వామి, పిల్లలు స్థిరపడాలి, వాళ్ళ పెళ్ళిళ్ళు చేయాలి అన్నాడు. దాంతో సాధువు చేసేదేం లేక మరునాడు తిరిగి వెళ్ళిపోయాడు. ఇంకా కొన్ని సంవత్సరాలు గడిచాయి. సాధు మరలా అదే మార్గంలో వస్తూ ఆ ఇంటిని చూసి ఆగాడు. ఆయన్ని చూసి యజమాని మళ్ళీ సాధారణంగా ఆహ్వానించి అతిథి మర్యాదలు చేశాడు. మోక్ష మార్గం చూపిస్తానని అదే మాట మళ్ళీ అడిగాడు. ఈసారి యజమాని కొంచెం విసుగ్గా, పిల్లలకి డబ్బు విలువ తెలియదు, అందుకనే నేను దాచినంత ఆ చెట్టు కింద పాతిపెట్టాను. వీళ్ళు చూసుకొని చెప్తాను. ఒక పెద్ద ఇల్లు కట్టాలి, మీలాగా నాకెలా కుదురుతుంది అన్నాడు. ఇక సాధు మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. కొన్ని సంవత్సరాలు గడిచాయి. మార్గంలో వస్తూ ఆ ఇంటి వంక చూడకుండా వెళ్ళిపోతుండగా ఆ యజమాని కొడుకు గమనించి సాధువుని ఇంటిలోకి ఆహ్వానించాడు. అప్పుడు సాధు ఆ ఇంటి యజమాని గురించి అడగ్గా అతను తమ తండ్రి మరణించాడని చెప్పాడు. సాధువుకి బాగా బాధ అనిపించింది. ఆతిథ్యం స్వీకరించి బయటకు వచ్చారు. బయట చెట్టు కింద ఒక కుక్క కూర్చొని ఉంది. సాధువు అనుమానంగా దాని వంక చూశాడు. యజమాని మళ్ళీ కుక్కగా పుట్టాడని గ్రహించాడు. అప్పుడు సాధు మంత్రజలం దాని మీద చల్లి, ఏమిటి నీ పిచ్చిమొహం, ఈ కుక్కగా పుట్టి ఈ ఇంటికి కాపలా కాస్తున్నావా, నా వెంటరా, నీకు మోక్ష మార్గం చూపిస్తానని అన్నాడు. యజమాని ఆ మాట మాత్రం వినలేదు. ఎందుకంటే నేను డబ్బు ఇక్కడ దాచిన సంగతి పిల్లలకి చెప్పలేదు, ఎవరు దోచుకోకుండా చూడాల్సిన బాధ్యత నాదే కదా అన్నాడు. సరే అని ఆ సాధు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మళ్ళీ కొన్నాళ్ళకి సాధు ఆ దారిన వస్తూ ఆ ఇంటి వైపు చూశాడు. కుక్క కనపడలేదు. పక్కవారిని అడిగితే అది చనిపోయిందని చెప్పాడు. అయినా ఆ సాధు అనుమానం తీరక చుట్టూ చూస్తుంటే చెట్టు కింద ఒక పాము కనిపించింది. దీక్షగా ఆ పామును చూస్తూ మళ్ళీ ఆ యజమాని పాముగా పుట్టావా అని తెలుసుకొని మంత్రజలం చల్లి, ఇంకా ఈ ఇంటిని వదిలి వెళ్ళవా, అప్పుడు ఆ పాము రూపంలో ఉన్న యజమాని ఆ ఒక్క మాట మాత్రం అనకండి, నా సొమ్ము పిల్లలకే కాకుండా ఇతరులకి దక్కనీయకుండా చూడాలి కదా అన్నాడు దీనంగా. కాదు, వెంటనే అతని ఇంట్లోకి వెళ్ళి అతని కొడుకులతో మీ నాన్న చెట్టు కింద ధనం దాచిపెట్టాడు, కానీ జాగ్రత్త, అక్కడ పాము ఉంది అనగానే కొడుకులు ఎగరేసి
కర్రలు తీసుకొని బయలుదేరారు. ఆ పాముని కొడుకులే చంపేసి డబ్బును తీసుకున్నారు. తన కొడుకులే తనను కర్రలతో చావబడుతుంటే అతను దీనంగా సాధువు వంక చూశాడు. కానీ అప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. ఇక్కడ గ్రహించవలసిన నీతి ఏమిటంటే గృహస్థానంలో బాధ్యతలు తప్పవు, కానీ మొహబంధాలు ఎంతవరకు మనం కట్టేసుకోవాలి అని వివేకం మనకు చాలా అవసరం. ఇహమే కాదు, పరం గురించి కూడా మనం తప్పనిసరిగా ఆలోచించాలి. విషయంలోనికి వెళ్ళే ముందు ఇక్కడ వరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా పోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం. బుధవారం రోజు ధనానికి సంబంధించి ఎటువంటి పరిహారాలు చేసినా 100కి 100% ఫలితాలు అనేవి వస్తాయి. ముఖ్యంగా ఎవరైతే ధన సమస్యలతో బాధపడుతున్నారో, అప్పుల బాధలతో సతమతమైపోతున్నారో, అప్పుల తీర్చుకొని ఆనందంగా జీవించాలని కోరుకుంటున్నారో వారు ఈ బుధవారం రోజు సాయంత్రం చక్కగా 6 నుండి 7 గంటల మధ్యలో ఒక మంచి మందార ఆకు తెచ్చుకోండి. ఆకును తీసుకెళ్ళి పూజా గదిలో మీ ఇష్ట దైవం ఫోటో ముందుకు పెట్టండి. తర్వాత ఆకు మధ్యలో పసుపుతో ఒక బొట్టుని పెట్టండి. ఆ బొట్టు మీద గుప్పెడు బియ్యం వేయండి. పిడికెడు పడితే పిడికెడు బియ్యం వేయండి. లేదంటే ఆకు మీద 2 బియ్యం పడితే అన్ని బియ్యమే వేయండి. తర్వాత ఒక 2 యాలకుల్ని కూడా ఆ బియ్యం మీద వేసి అలా కలపకుండా దేవుడి ముందు ఉంచి, దేవుడా నాకు ధన సమస్యలు ఉన్నాయి, అప్పుల బాధలు ఉన్నాయి, ఆ సమస్యల నుండి బయటపడి ధన సమస్యలు లేకుండా బాగా సంపాదించి సంతోషంగా ఉండేలా చూడు దేవుడా అని మీరు సంకల్పం చెప్పుకోండి. తర్వాత ఆ మందార ఆకుని అక్కడే వదిలేయండి. మళ్ళీ మరునాడు ఉదయం నిద్రలేచి స్నానం చేసిన తర్వాత దేవుడి గదిలోకి వెళ్ళి ఈ మందార ఆకుని బియ్యాన్ని యాలకులను తీసి ఎక్కడైనా పర్లేదు మట్టిలో పాతి పెట్టండి. మీ ఇంటి దగ్గరలో పెరట్లో కానీ లేదా వేరే ఖాళీ స్థలంలో కానీ ఎక్కడైతే సరే అక్కడ ఖాళీ ప్లేస్లో ఉన్న చోట మట్టిలో చిన్న గొయ్యి తీసి పాతి పెట్టేయండి. అంతే. తర్వాత ఇంటికి తిరిగి వచ్చేయండి. వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేసి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంటికి వెళ్ళిపోండి. ఇలా ఒక్క బుధవారం రోజు చేస్తే మీకున్న ధన సమస్యలు అన్నీ పోతాయి. అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలు అన్నీ పోతాయి. చాలామంది సంపాదించిన ధనం చేతిలో నిలవట్లేదని ఎంతో బాధపడుతూ ఉంటారు. నెలంతా కష్టపడి సంపాదించిన ధనం ఒక్క రోజులో ఖర్చు అయిపోతూ ఉంటుంది. దాంతో చాలామంది చాలా రకాలు కాదనే విషయంలో ఎంతో బాధపడుతూ ఉంటారు. అప్పులు చేస్తూ ఉంటారు. కానీ ఆ అప్పు తీర్చడానికి చేతిలో సరిపడా ధనం ఉండదు. అందరినీ పోషించుకోవాలి. పిల్లల చదువులు ఇలా అనేక రకాల సమస్యల వలన ధనం చేతిలో నిలవకపోవడం వల్ల చాలామంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. నేను ఈ జీవితంలో ఏమీ సాధించలేకపోతున్నానని దిగులు పడుతూ ఉంటారు. నా కుటుంబానికి కావాల్సినంత ధనాన్ని సమకూర్చలేకపోతున్నాను అని దిగులు పడుతూ ఉంటారు. ఇలా మీరు కూడా కావాల్సినంత ధనాన్ని సంపాదించలేక, సరిపడ ధనాన్ని సంపాదించలేక బాధపడుతూ ఉంటే బుధవారం రోజు ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చేయండి. ఖచ్చితంగా సాయంత్రం 6 నుండి 7 గంటల మధ్యలోనే ఈ పరిహారాన్ని చేయండి. ఎందుకంటే అప్పుడు చేస్తేనే ఈ పరిహారానికి 100కు 100% రిజల్ట్ అనేవి వస్తాయి. అలా కాకుండా వేరే టైంలో చేస్తే మీరు పూర్తి ఫలితం అనేది రాదు. అంటే మీరు చేసిన పూర్తి ఫలితం అనేది రాదన్నమాట. మీరు ఈ ఒక్క బుధవారం పరిహారం చేసి చూడండి. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అలా మీకు అద్భుతమైన ఫలితాలు వచ్చాయి అని మీకు అనిపిస్తే, మీ మనస్సాక్షికి అనిపిస్తే కనుక మళ్ళీ ఒక 7 బుధవారాల పాటు ఈ పరిహారాన్ని మీరు కంటిన్యూ చేయండి. ఖచ్చితంగా ఇంకా మంచి జీవితం అద్భుతంగా మారిపోతుంది. మీకున్న ధన సమస్యలు పూర్తిగా పోతాయి. మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి. మీరే అప్పులిచ్చే స్టేజ్కి వెళ్తారు. సంపాదన బాగా పెరుగుతుంది. మీరు కుటుంబంతో ఎంతో సంతోషంగా జీవించగలుగుతారు. యోగాన్ని పొందుతారు. ధనం బాగా సంపాదించే యోగాన్ని పొందుతారు. గ్రహాలన్నీ కూడా మీకు అనుకూలంగా మారుతాయి. నేచర్లో ఉండే శక్తులన్నీ కూడా మీకు సహకరిస్తాయి. ధనాన్ని ఇస్తాయి. ధనం మీకు బాగా అట్రాక్ట్ అవుతుంది. ఎవరి దగ్గర చేయి చాచి అడిగే పరిస్థితి రాదు. మీరు కూడా బుధవారం రోజు సాయంత్రం సమయంలో 6 నుండి 7 గంటల సమయంలో మందారాకుతో ఈ చిన్న పరిహారాన్ని చేయండి. మీ కష్టాలు, ధన సమస్యలను, అప్పులను తీర్చుకొని సంతోషంగా జీవించండి. మందార చెట్టు చాలా శక్తివంతమైనది. మన కష్టాలను తొలగించే శక్తి మందార చెట్టుకు ఉంది. మందార పువ్వులు చాలా పవిత్రమైనవి. అందుకే అన్ని రకాల పూజలు మందార పువ్వులకు వాడతారు. ఏ దేవునికైనా సరే మందార పూలు సమర్పించవచ్చు. ఇటువంటి మందార చెట్టు ఆకులతో ఈ పరిహారాన్ని చేస్తున్నాం కనుక
అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఐశ్వర్యం యోగం సిద్ధిస్తుంది. మీకున్న కష్టాలన్నీ పోతాయి. ధన సమస్యలు పోతాయి. అప్పులన్నీ తీరిపోతాయి. మీరే అప్పులు ఇచ్చే స్టేజ్కి ఆ స్థాయికి మీరు వెళ్తారు. మందార ఆకులను మనం కష్టాలను తొలగించే మన జీవితాన్ని మార్చేసే శక్తి అనేది ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ బుధవారం రోజు మందార ఆకుతో ఈ పరిహారాన్ని చేయండి. అంతేకాదు ఈ పరిహారం చేయడం వల్ల ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ కూడా పోతాయి. అంటే నెగిటివ్ ఎనర్జీ కూడా పోతుంది. పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వస్తుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో ఓం గం గణపతాయే నమః అనే చిన్న కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో పూర్తిగా చూసిన అందరికీ కూడా ధన్యవాదములు. ఈ వీడియోని లైక్ చేయకుండా మాత్రం అస్సలు ఉండకండి. వెంటనే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.